కిచెన్ అండి. ఈరోజు స్వీట్ హోమ్ కిచెన్లో వంకాయ బంగాళదుంప పొడుము కూర చూపిస్తున్నానండి. రెండు కలిపి అనమాట. ఫస్ట్ ఇలా బాండీలో నూనె పోసుకుని మామూలుగా తిరగమూత పెట్టుకుంటాం కదా, అలాగే మినపప్పు జీలకర్ర అవన్నీ వేసుకుని తిరగమూత పెట్టుకోవాలి. ఆవాలు ఎండుమిరపకాయలు వేసి పెట్టుకోవాలి. అవి వేగిన తర్వాత వంకాయ బంగాళదుంప కూడా ఇలా తరిగి పెట్టుకోవాలండి. వాటర్లో వేసుకోవాలి. ఈ తిరగమూతలో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది వంకాయ బంగాళదుంప కూర. తర్వాత నువ్వుల పొడి చల్లుతామన్నమాట. దీనిలో నువ్వుల పొడి, కొంచెం ధనియాలు మిరియాలు కలిపి పౌడరు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులో పసుపు వేసుకొని ఇలా తిప్పేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే వంకాయ బంగాళదుంప రెండు మగ్గుతాయి. మగ్గిన తర్వాత ప్రాసెస్ ఇప్పుడు పక్కన మరో స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని, పక్కన అది వంకాయ బంగాళదుంప ముక్కలు ఉడుకుతున్నాయి కదండి. ఇంకో స్టవ్ మీద మనం బాండ్లో నూనె వేసుకొని చూస్తున్నాం కదండి, ధనియాలు, లవంగాలు, మిరియాలు అండ్ కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాం కదా. ఎండుమిర్చి తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర అండ్ 4 మెంతులు అండి. మెంతులు ఎక్కువ అక్కర్లేదు, ఊరికే కాసిన 4 మెంతులు, మినపప్పు, ఇవన్నీ కొంచెం వేగాలి. అండ్ వీటితో పాటు కొన్ని వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వద్దు, లైట్గా కొంచెం. ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్లా చేసేసుకొని మనం మామూలుగా ఇంట్లో నువ్వుల పొడి కొట్టుకుంటాం కదండి. నువ్వుల పొడి ఉంటే కనుక నువ్వుల పొడి తీసుకొని, లేదంటే నువ్వులు వేయించేసి మిక్సీ పట్టుకోండి. ఉప్పు కారం వేసుకొని, లేకపోతే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఈ ఎండుమిర్చి ఇవన్నీ వేయించి ఇందులో నువ్వులు కూడా వేసి వేయించేసుకోండి. ఎండుమిరపకాయలతో పాటు వేయించేసేసుకొని పౌడర్ చేసేసుకోండి. నా దగ్గర నువ్వుల పొడి ఉంది, అందుకు నేను ఈ నువ్వుల పొడిలో కొంచెం కారం కలుపుతున్నాను. చాలా బాగుంటుందండి వంకాయ బంగాళదుంప పొడుము కూర, చాలా బాగుంటుంది. దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అక్కడ వేగిపోయాయి కదా వేసిన గుళ్ళు అన్నీ కూడా. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తీసుకున్నాం కదా, దీన్ని పౌడర్ చేసుకున్నాం. ఈలోగా ముక్కలు ఉడికాయలాగా చూసుకుంటాం ఒకసారి. మనం ఇదిగోండి వంకాయ బంగాళదుంప ముక్కలు చక్కగా ఉడికాయండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కొద్దిగా. నేను ఇక్కడ రాళ్ళుప్పు వేస్తున్నాయండి, మీరు సాల్ట్ అయినా వేసుకోండి, మీ ఇష్టం. మేము రాళ్ళుప్పు అయితే సమానంగా తెలుస్తుంది కొలత. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం ఇంగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంగు వేసుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ పౌడర్ని కర్రీలో వేసేద్దాము. వంకాయ బంగాళదుంప కూరలో వేసేద్దాం. చూస్తున్నారు కదండి, వంకాయ బంగాళదుంప కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కనుక ఈ నువ్వుల పొడిను కారం కలిపాం కదా, ఈ పౌడరు చివరిలో ఇలా చల్లుకొని 1 నిమిషం అలా స్టవ్ మీద ఉంచాలి, మంట మీద. చాలా బాగుంటుందండి, కారంగా సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, మరీ ఇలా మెప్పకూడదండి, ఇలా స్లోగా ఇలా తీయాలి. లేకపోతే ముక్కలన్నీ కూడా మనకి చితికిపోయి బాగోదన్నమాట కర్రీ. సో చూస్తున్నారు కదా, ఇదిగో ఇలా ఆలు ముక్క ఇలాగే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ పులుపు కావాలి అనుకునే వాళ్ళు కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి, చాలా బాగుంటుంది.
ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను. వంకాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. పొడిని చల్లుకుని తింటే చాలా బాగుంటుందండి. చెప్పాను కదా ముందే, నువ్వుల పొడి లేని వాళ్ళు నువ్వుల పొడి తయారు చేసుకొని ఇందులో చల్లుకోవచ్చు. అండ్ నువ్వుల పొడిలో కొద్దిగా కారం కూడా కలుపుకోండి. కారం కలుపుకుంటే కారం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఫర్ వాచింగ్.